రైతు సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. పంటలకు కావాల్సిన సాగునీటిని వెంటనే విడుదల చేయాలని సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వ్యవసాయానికి కావాల్సిన సాగునీటిని విడుదల చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆ పార్టీ మండల అధ్యక్షుడు రవి విమర్శించారు. దుబ్బాక నియోజకవర్గం రైతులకు సాగునీటికి ఇబ్బందులు కలగకుండా మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేసిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేయాల్సిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రైతులకు సాగునీరు లేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. రైతు పక్షపాతిగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలను మోసం చేయడం జరుగుతుందన్నారు. గతంలో రైతులకు సరిపడా సాగునీరు కేసీఆర్ ప్రభుత్వం అందించి రైతులకు అండగా నిలవడం జరిగిందని గుర్తు చేశారు. వెంటనే మల్లన్న సాగర్ ప్రాజెక్టు ద్వారా కూడవెల్లి బాగులోకి సాగునీటిని విడుదల చేయాలని, లేదంటే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నీళ్లు తీసుకొచ్చి మల్లన్న సాగర్లో 8 టీఎంసీల నీళ్లు ఉండగా కూడా ప్రతిసారి ఎండాకాలంలో ఈ టైం రాగానే కేసీఆర్ ప్రభుత్వం వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎప్పుడు జలగల ఉగాది టైంలో కూడా జలగల వాటించిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఆ ప్రభుత్వం పోయినాక ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కేసీఆర్ గారు ఎలా అయితే రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కేసీఆర్ గారు ఆలోచన చేసి మల్లన్న సాగరు ఇక్కడ కాలువలన్నీ కట్టిండు. అదే ఉద్దేశంతో ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి ఆలోచన ఏంటంటే రైతులకు ఎలాంటి న్యాయం చేయొద్దు అని చెప్పేసి కేసీఆర్కి ఏదైతే పేరు వస్తుందో ఇక్కడ ఉన్న కాలువలు ఇడవద్దు అని చెప్పేసి దురుద్దేశంతో రైతుల కక్ష కట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తూ ఉన్నాడు. కాబట్టి దానికి నిరసనగా ఈరోజు వెంటనే కూడవెల్లి వాకు నీళ్లు విడుదల చేయాలని చెప్పి మా రైతుల తరఫున మా టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము అందరం డిమాండ్ చేస్తూ ఇక్కడ రస్తారోకం చేయడం జరుగుతుంది. కాబట్టి మా కూడవెల్లి వాళ్ళకు వెంటనే విడుదల చేయాలి. మా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు వారం 10 రోజుల క్రితం మంత్రి గారిని కలిసిండు. మా రైతులు అక్కడ నష్టపోతారు, కూడవెల్లి వాగుపన్న నాట్లేసి ఉన్నారు కనుక నష్టపోతారు, నీళ్ళు విడుదల చేయాలని చెప్పి ఎంత మెమోరాండం ఇచ్చినా ఎంత ఏం చేసినా కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటికి ఏమి కలుతలేదు. కాబట్టి రైతులందరూ నష్టపోయే విధంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళకు మద్దతుగా మేమందరం ఈరోజు కూడవెల్లి వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలని చెప్పి మేము మద్దతుగా ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది.